మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కంటేనా ఇంట్లోకి రండి, అట్ల కాడ కాల్చి మీకు వాతలు పెడతాను. మీనాక్షి చారుకేశా, ఎందుకురా నన్ను ఇలా ఇరికిస్తున్నావు? నేనేం పాపం చేశానురా? నువ్వు కదరా ర్యాకెట్ విసిరింది, నువ్వే కదరా కాలొట్టి పెట్టింది, మరి నాకెందుకురా ఈ ఇలా పనిగలు? మనది గురు తప్పని వంశం కదా నాన్నారు. నేను కాలడ్డు పెడితే మీరు కింద పడతారో లేదని టెస్ట్ చేశాను, గురు తప్పలేదు. ఐ డోంట్ నో. చారుకేశా, స్వరూప పిల్లల దగ్గరికి వెళ్ళుంటుందా? మంగను చూసేసి ఉంటుందా? నిత్యకి చెప్పుంటుందా? ఈ ఇంట్లో వాళ్ళ కూడా తెలిసిపోతుందా? మంగను ముందే చూసి కూడా ఎందుకు చెప్పలేదని నన్ను ఆయన్ని కట్టుబట్టలతో వీధిలోకి గెంటేస్తారా? రేపటి నుంచి చిప్ప పట్టుకుని ఇల్లు తిరగాల. ఏంటిది? నిన్నటి నుంచి పెళ్ళాం మొగుడు తెగ కంగారు పడుతున్నారు. అయ్యో, ఏం చేయాలి ఇప్పుడు? ఏమైంది వదినా? ఎందుకు అలా ఉన్నావు? నేనెలా ఉంటే మీకెందుకు వదినా? అది కాదు, స్వరూప గారు వచ్చినప్పటి నుంచి ఎక్కడికో వెళ్ళాలన్నారు, ఇప్పుడేమో ఇంట్లోనే ఉన్నారు, ఎందుకా అని. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేనేం చేయాలో కూడా మీరే చెప్తారా? నిల్చుంటే ఎందుకు నిల్చున్నానంటారు, కూర్చుంటే ఎందుకు కూర్చున్నానంటారు, ఇంట్లో ఉంటే బయటికి ఎందుకు వెళ్ళలేదు అంటారు, బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళి వచ్చావంటారు. మీరు ఇంటి కోడలైతే కావచ్చు, నేను ఈ ఇంటి ఆడబడుచుని, నాకు స్వేచ్ఛ ఉంది. మీరు నన్ను గౌరవించకపోయినా పర్వాలేదు, అవమానించకండి. ఒక్క మాట అడిగినందుకు ఇన్ని మాటలంటావా వదినా? ఏమైంది చంద్రిక? ఈవిడి గారి ఇంటి కోడలు అనుకుంటుందా, లేకపోతే నా అత్తగారు అనుకుంటుందా నా మీద అజమాయిషి చెలాయించాలని చూస్తోంది? అలా నేను ఎప్పుడైనా ప్రవర్తించానా వదినా? మీ నోరు మాట్లాడుతుంటే నుదుట వెక్కిరిస్తోంది, ఆ మాత్రం నేను గ్రహించలేనా? మీ పనులు మానేసుకుని మాజోలెందుకు మీకు? మా మానాన్ని మమ్మల్ని వదిలేయండి. ఇప్పుడు నేను ఏమన్నానని బామ్మగారు తనంతలా బాధపడిపోతోంది? అది బాధ కాదు కల్పన, మాట దాటేస్తుంది, తప్పించుకుంటుంది. అవును బామ్మగారు, వాళ్ళు మన దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నారు, ఏదో చూడకూడదు చూసినట్టున్నారు, లేదంటే ఇంతగా భయపడే మనుషులు కాదు వాళ్ళు. ఏం దాస్తున్నారు వాళ్ళు? ఏం చూస్తుంటారు? నాకు తెలిసి పిల్లల విషయం అయింటుంది బామ్మగారు. ఇందాక మనం అభి దివ్యల గురించి స్వరూప గారికి చెప్తుంటే చంద్రిక వదిన కంగారు పట్టం నేను గమనించాను. ఆ తరువాత స్వరూప గారు వెళ్తుంటే పిల్లల దగ్గరికి వెళ్తున్నారని టెన్షన్గా అడిగింది కూడా.
పిల్లలకు సంబంధించిన రహస్యం ఏమై ఉంటుంది? అది కూడా అంతగా భయపడిపోయి మనకు కూడా చెప్పకూడనంత విషయం ఏంటి? కనుక్కోవాలి బామ్మగారు. ఆ మొగుడు పెళ్ళాలు మన దగ్గర ఏం దాస్తున్నారో తెలుసుకోవాలి. నమస్కారం మేడం గారు. ఎలా ఉన్నావు చారుకేశా? ఏదో మా నాన్నరి దయ వల్ల అలా ఉన్నాం మేడం. అదేంట్రా అలా అంటున్నావు? అంటే మా నాన్నగారు ఆఫీస్కి వెళ్తే నేను ఆనందంగా ఉంటాను మేడం. ఆయన ఇంట్లో ఉంటే మాత్రం నాకు పనిష్మెంట్ల మీద పనిష్మెంట్లు ఇస్తూ ఉంటారు. మీ నాన్న ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడా? అందుకే కదా మేడం నేను బయట ఉన్నాను. ఆ పళ్ళు స్వీట్లు నా కోసం తెచ్చారా మేడం? కాదు. అవును, అన్నీ నీకే. పితుహు! ఏమిట్రా గావు కేకలు? మెల్లగా అరిచావులేవు. స్వరూప మేడం వచ్చారు. అలా నీలో నువ్వు కొనుక్కుంటావేమిట్రా? కాస్త పెద్దగా చెప్పి చావు, వినబట్లేదు ఇక్కడ. మీతో వచ్చిన చిక్కిదే నాన్నారు. పెద్దగా చెప్తే అరిచానంటారు, మెల్లగా చెప్తే వినపడలేదంటారు. మరెలా చెప్పేది? మీడియం గా చెప్పు. స్వరూప మేడం వచ్చారు. నా కోసం స్వీట్లు ఫ్రూట్లు తెచ్చారు. నమస్తే మేడం. రండి మేడం, కూర్చోండి మేడం. రండి మేడం. నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి మేడం. కూర్చోండి. మీనాక్షి, మేడం గారికి ముందు మంచినీళ్ళు ఇచ్చి కాఫీ తీసుకురావే. అలాగే. వద్దు చారి, నీ మీద నాకు కోపంగా ఉంది. అంటే ఈయన గారు మీ దగ్గర కూడా ఏదో తప్పు చేశారన్నమాట. చేసే ఉంటారమ్మా. అందుకే మేడం గారి కోపం వచ్చి సరాసరి మన ఇంటికి వచ్చేసారు. ఇలా ఇంకెన్ని తప్పులు చేస్తారండి? ఏం తప్పు చేసావు చారి? అంటే మేడం, ఒకటా రెండా? చాలా తప్పులు చేశారు మేడం. ఒరే, నీకు దండం పెడతాన్రా. ఆ పితూరి ఆపరా. పుత్రుడంటే చచ్చాక పున్నామ నరకం నుంచి తప్పించేవాడే గాని బతికుండగా నరకం చూపించేవాడు కాదురా. ఏమైంది చారి? ఓ స్మాల్ మిస్అండర్స్టాండింగ్ మేడం. ఇంతకీ మీరు వచ్చిన పనేమిటి మేడం? నాపై మీ కోపం ఎందుకు వచ్చింది? రాదా మరి? నేను చూసిన పిల్లలు మీ ఇంట్లోనే ఉంటున్నారంట కదా? ఆ పిల్లలు మీకు కూడా తెలుసా మేడం? తెలియకపోవడం ఏంటి? ఒకరోజు మా ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాను. అంటే ఆ రోజు పిల్లలు ఆలస్యంగా ఇంటికొచ్చారు. పిల్లలు తప్పిపోయారేమోనని మనమంతా కంగారు పడ్డాం కదండి. ఆ రోజు అనుకుంటానండి. ఆ పిల్లలు మీకు ఎలా పరిచయం అయ్యారు మేడం? యాక్సిడెంటల్ గా కలిసాం. ఆ తర్వాత వాళ్ళ కోసం చాలా చోట్ల వెతికాను. వాళ్ళు మీ ఇంట్లో అద్దెకుంటున్నారని ఈ రోజే తెలిసింది. చూద్దామని వచ్చాను. అవునా మేడం? ఆ పిల్లలు వాళ్ళమ్మ చాలా మంచివారండి. అవును, ఇంత చిన్న వయసులోనే వాళ్ళకంత సంస్కారం ఉందంటే ఆ తల్లి ఎంత మంచిదో, ఆమెకి ఎంత సంస్కారం ఉందో అర్థమవుతుంది. ఒక్కసారి వాళ్ళని చూడాలి చారి. తప్పకుండా మేడం, ఇప్పుడే చూదురుగానండి. ఒరే చారుకేశా, మేడం గారు వాళ్ళ కోసం తెచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ నీ కోసం అనుకునేవు. తిండిపోతు వెధవా అని, తిండిపోతు వెధవా. అవి చారుకేసుకే చారి. వద్దు మేడం, ఫ్రూట్స్ స్వీట్స్ పిల్లలకి ఇవ్వాలి గాని పిల్ల రాక్షసుడికి ఇవ్వకూడదండి. ఏ పర్లేదు చారి. వద్దు మేడం, ఆ 2 బుట్లే కాదండి, ఇంకో 40 బుట్టలు తెచ్చినా స్వాహా చేసేసే బకాసురుడని వాడు. అవి ఆ పిల్లలకి ఇవ్వండి. నన్నే బక్కాసురుడు అంటారా నాన్నారు? మీకు మళ్ళీ మూడింది. ఎలా ఇరికిస్తానో
వెయిట్ అండ్ సీ. హలో, చెప్పండి మేడం. మామ్ ఫోన్ ట్రేస్ చేశారా? ఫోన్ సిగ్నల్స్ నార్సింగ్ ఏరియాలో ఉన్నట్టు చూపిస్తున్నాయి మేడం. నార్సింగ్ లో ఎక్కడా? ఇందిరానగర్ మేడం. అక్కడ ఒక ఇంటికి వెళ్ళారు. ఆ హౌస్ ఎవరి పేరు మీద ఉందో కనుక్కున్నారా? ఎస్ మేడం, చారీ పేరుతో ఉంది. మా మామ్ వెళ్ళింది చారీ ఇంటికా? థ్యాంక్ యూ. చారీ గారింటికి ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకొని హడావిడిగా వెళ్లాల్సిన అవసరం ఏముంది? మేడం ఫోన్. బేబీ కాల్ చేస్తుందేంటి? కాల్ కట్ చేసిందేంటి? కావాలని చేసిందా లేక బిజీగా ఉందా? అక్కడ మామ్కి బిజీ ఏంటి? మేడం, నిత్య గారు ఫోన్ చేస్తున్నారండి. మాట్లాడు చారి. నా గురించి అడిగితే మాత్రం నేను ఇక్కడ లేనని చెప్పు. హలో మేడం. ఆ, బాగున్నారా చారి గారు? నేను బాగున్నాను మేడం. మీరెలా ఉన్నారండి? ఐఎమ్ గుడ్. ఏమిటి మేడం కాల్ చేశారు? ఏం లేదు, ఊరికే క్యాజువల్గా చేశాను. మీ వైఫ్, మీ సన్ అంతా బాగున్నారా? అంతా బాగున్నారు మేడం, ఆల్ గుడ్. చారి గారు, మా మామ్ మీకేమైనా కాల్ చేసిందా? దేని గురించి మేడం? జై ఎక్కడికి వెళ్ళాడు అని నన్ను అడిగింది. నాకు తెలీదు అన్నాను. కాల్ చేసి మిమ్మల్ని అడిగిందేమోనని. అబే లేదు మేడం, నాకేం కాల్ చేయలేదండి. నన్నేం అడగలేదండి. మేబీ డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి అడుగుతుందేమో. ఆల్ రైట్ చారి గారు, ఉంటాను. బాయ్ మేడం, బాయ్ బాయ్ బాయ్. మీరు ఇక్కడికి వచ్చినట్టు నిత్య గారికి తెలిసిందేమో మేడం. డౌట్ వచ్చి కాల్ చేసినట్టున్నారు. నేను పిల్లల కోసం రావడం తనకి నచ్చలేదు. తన గురించి వదిలే చారి. మామ్ ఎందుకు ఇలా చేస్తుంది? నా కాల్ కట్ చేసి చారితో ఎందుకు అబద్ధాలు చెప్పిస్తుంది? కనుక్కోవాలి. నిత్య గారికి పిల్లలంటే ఇష్టమే కదా మేడం. మీరు పిల్లల దగ్గరికి వచ్చినట్టు ఆవిడ దగ్గర ఎందుకు దాస్తున్నారు? లేదు చారి, నేను జై పిల్లలకి దగ్గరవ్వడం ఎందుకో నిత్య ఇష్టపడడం లేదు. ఆ విషయంగా నిత్య నా మీద కోపంగా ఉంది. జై సార్ని నిత్య గారిని కలిపేది ఆ పిల్లలే మేడం. ఈ విషయం నిత్య గారికి కూడా చెప్పాను. మరి ఎందుకు నిత్య గారికి పిల్లలపై కోపం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆ టాపిక్ వదిలే చారి. నాకు వెంటనే పిల్లల్ని చూడాలనుంది. వెళ్దామా? సరే మేడం. ఈవిడొకరు. ఎవరు చారి? చంద్రిక గారు మేడం. ఇప్పటికి 10 సార్లు చేసుంటారండి. ఎందుకు?
మీరు ఇక్కడికి వచ్చారా, పిల్లల్ని వాళ్ళ అమ్మని మీరు చూసారా అని అడుగుతున్నారండి. తనకంత ఇంట్రెస్ట్ ఏంటి? అదే అర్థం కావట్లేదు మేడం. ఇందాక ప్రసాద్ గారు చంద్రిక గారు ఇక్కడికి వచ్చారట, పిల్లల్ని ఆవిడ్ని పలకరించి వెళ్ళారట. మా ఆవిడ చెప్పింది. అవును మేడం, వాళ్ళ వాలకం చూస్తుంటే ఏదో కంగారుగా ఉన్నారు. అస్సలు పొంతన లేకుండా మాట్లాడారు. ఆ ఆంటీతో కూడా ఎక్కువసేపు మాట్లాడలేదు మేడం. ఇలా చూసి అలా వెళ్ళిపోయారు. వాళ్ళని చూడగానే ఆంటీ కళ్ళు తిరిగి పడిపోయారు. చూసారా మేడం, మీ ముందే అప్పుడే మూడోసారి కాల్ చేస్తున్నారు. మాట్లాడు చారి. హలో మేడం, చెప్పండి. ఏంట్రా ఫోన్ చేస్తుంటే ఎత్తి చావే? నేను కాస్త బిజీగా ఉన్నానులేండి. కొంపలోనే కదా పడి చచ్చావు, బిజీ ఏంటి? ఏమండి, ఇంట్లో బిజీగా ఉండకూడదా ఏమిటి? మీ ఆయన గారి లాగా ముసుగుదని పడుకోలేమండి మేము. ఆ గొడవ వదిలే. స్వరూప్ గారు అక్కడికి వచ్చారా? మీరు వచ్చారా అని అడుగుతున్నారండి. వచ్చానని చెప్పు. వచ్చారండి. వచ్చారా? ఆ పిల్లల్ని వాళ్ళ అమ్మని చూసారా? ఇంకా లేదండి, కాసేపట్లో చూస్తారు. అయ్యో, చూసేస్తారా? ఏమిటండి మీరు అంత కంగారు పడుతున్నారు? నువ్వు కూడా చూస్తావు కదరా? మేడం గారితో పాటు నేను చూస్తాను. ఇంతకీ మీరు ఎందుకు కంగారు పడుతున్నారో చెప్పలేదు. అబ్బా, చూసారా మేడం, చెప్పా పెట్టకుండా కాల్ కట్ చేశారండి. ఇది ఆవిడ వరస. అయ్యో దేవుడా, కాసేపట్లో స్వరూప పిల్లల్ని మంగని చూసేస్తుంది. అమ్మో, మంగ బ్రతికే ఉన్నట్టు తెలిసిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఆయనేమో ముసుగు తన్ని కూర్చున్నారు. నేను బాల్చేత అన్నాలా? మంగ గురించి తెలిసి కూడా ఎందుకు చెప్పలేదని స్వరూప నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలి? ఈ పాటికి మంగని చూడ్డానికి స్వరూప ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. వెళ్దామా చారి? పదండి మేడం. రే చారు, నువ్వెక్కడికి రా? అభి దివ్యల కోసం తెచ్చిన పలహారాలను స్వాహా చేద్దామనే. రానివి చారి. మీనాక్షి, నువ్వు కూడా రా. అలాగే మేడం. పదండి పదండి మేడం. పద. రండి వదినా, జానకొదినా. రండి వదినా. పదండి మేడం. రండి మేడం. ఆంటీతో పాటు ఎవరో వస్తున్నారమ్మా. ఎవరు? కారేంటి? ఆంటీ బాగున్నారా? ఆంటీ నువ్వు బాగున్నావా? ఎలా ఉన్నారా ఆంటీ? బాగున్నానబి, నువ్వు బాగున్నావా? అమ్మా, అన్నయ్య నిన్ను ఆ రోజు వెళ్ళింది ఈ ఆంటీ వాళ్ళ ఇంటికే.